ఈరోజు ఆషాఢం అల్లుడు చాదస్తపు అత్త కథనం గురించి తెలుసుకుందాం. ముఖేష్, రేణు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఇద్దరి మనస్తత్వాలు దాదాపుగా ఒకేలా ఉండటంతో అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుకునేవారు. ఆ క్రమంలో ప్రేమలో పడ్డారు. ఏదో విధంగా ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించి ఒకటయ్యారు. పెళ్ళైన కొద్ది రోజులకే ఆషాఢం ఆటంబాంబు వలె వచ్చిపడింది. భార్యాభర్తలిద్దరూ ఒకే చోట ఉండకూడదని తల్లి కమలమ్మ కండిషన్ పెట్టింది. మరోవైపు కరోనా విస్తృతం కావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కంపెనీ యాజమాన్యం నిర్దేశించింది. దీంతో చేసేదేమీ లేక తన తల్లిదండ్రులను విశాఖపట్నం, రేణు విజయనగరంలోని పుట్టింటికి వచ్చేశారు. రేణు, ముఖేష్ సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆషాఢం కారణంగా ఒకరు చూసుకునేందుకు, కలిసేందుకు అవకాశం లేదని రేణు తల్లి కమలమ్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ కారణంగా భార్యాభర్తలిద్దరూ చాటింగ్తోనే సరిపెట్టుకున్నారు. స్నేహితులు హాసిని పుట్టినరోజు ఫంక్షన్లో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చేందుకు రేణు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న రేణు తల్లి తాను కూడా నీతో పాటు విశాఖ వస్తానని చెప్పడంతో ఆమె కంగుతింది. ఈ నెపంతోనైనా భర్తను కలిసేందుకు ఎంతో సంబరపడిన రేణు తల్లి మాటలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. పాత సినిమాల్లో సూర్యకాంతం వలె రాజబాబు, రామాప్రభలకు అడ్డు తగినట్లు ముఖేష్, రేణు కలవకుండా కమలమ్మ తన పాత్ర పోషించింది. ఇలా ఆషాఢంలో ముఖేష్, రేణు ఒకరినొకరు చూసుకోకుండానే రోజులు గడిపేస్తున్నారు. ఇంతలో ఒకరోజు రేణు తండ్రి బాబురావుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. విషయం తెలుసుకున్న ముఖేష్ మామగారిని చూసేందుకు ఆత్రంగా బయలుదేరాడు. ఆషాఢంలో అత్తారింటికే కాదు, అత్తామామలున్న ఆసుపత్రిలో కూడా అడుగు పెట్టకూడదని కమలమ్మ మొహమాటం లేకుండా చెప్పసాగింది. మామగారిని వీడియో కాల్లో చూస్తే సరిపోతుందని, ప్రత్యేకించి ఆసుపత్రికి రావద్దని కమలమ్మ చెప్పడంతో ముఖేష్ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు. అత్త కమలమ్మ చాదస్తం రోజురోజుకు పెరిగిపోతోందని విసిగిపోయాడే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ముఖేష్ ఆషాఢం ముగిసి శ్రావణ మాసంలో ఓ మంచి ముహూర్తాన ముఖేష్ అత్తవారింట అడుగుపెట్టాడు. అతను మింగేసినంత కోపంతో ముఖేష్ చూస్తూ అత్త చాదస్తాన్ని చూసి లోపల చిరాకు చెందాడు. అల్లుడి అసహనాన్ని గమనించిన అత్త కమలమ్మ తనకు పెళ్ళైన కొత్తల్లో ఆషాఢంలో పడిన ఇబ్బందులను వివరించి కంటతడి పెట్టింది. ఆచార సంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తేనే శుభం జరుగుతుందని అత్త చెప్పడంతో ముఖేష్ ఇష్టం లేని అరనవ్వు నవ్వాడు. కంప్యూటర్ యుగంలో కూడా ఇదేమి సాంప్రదాయాలంటూ ముఖేష్ విసుగు చెందాడు. ఇంతలో భార్య రేణు పక్కకు రావడంతో ముఖేష్ ముఖంపై కోపం పటాపంచలైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.